హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. కేరళ వాళ్ళు చేసుకునే పాపులర్ డిషెస్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మలబార్ పరోటా. కేరళ వాళ్ళు దీన్ని ఎలా తయారు చేస్తారంటే, మైదా పిండిలో 1 టీ స్పూన్ షుగరు, సాల్టు, ఆయిలు, వాటర్ వేసి బాగా కలిపి లేయర్స్‌లా కట్ చేసి పెనం మీద కాల్చుకొని తింటారు. కుకుంబర్ కిచిడి. కేరళ వాళ్ళు దీన్ని ఎలా తయారు చేస్తారంటే, ఒక మిక్సీ జార్‌లో పచ్చి కొబ్బరి తురుము, పెరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా పేస్ట్ చేసుకొని, దోసకాయ ముక్కల్లో కలిపి వాటర్ పోసి దగ్గర పడే వరకు ఉడికించుకొని, తాలింపు వేసుకొని తింటారు. కరీమీన్ కర్రీ. కేరళ వాళ్ళు దీన్ని ఎలా తయారు చేస్తారంటే, కోకోనట్ ఆయిల్‌లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పైసెస్, చింతపండు రసం, కోకోనట్ మిల్క్ వేసి, కరీమీన్ చేపలు వేసి గ్రేవీలా చేసుకొని అన్నంలో కలుపుకొని తింటారు. ఇది కేరళలో ఫేమస్ ఫిష్ కర్రీ. అవియల్. కేరళ వాళ్ళు దీన్ని ఎలా తయారు చేస్తారంటే, ఒక మిక్సీ జార్‌లో పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు వేసి పేస్ట్‌లా చేసుకుంటారు. తర్వాత ఒక బాండలిలో కొబ్బరి నూనె వేసి మిక్స్డ్ వెజిటబుల్ వేసుకొని ఉడకనిచ్చి, దీంట్లో కొబ్బరి పేస్టు, పెరుగు వేసి కొద్దిగా ఉడకనిచ్చి తాలింపు వేసుకొని సైడ్ డిష్‌గా తింటారు. ఇది కేరళ వాళ్ళు పండగలప్పుడు దీన్ని వండుతారు. ఇడియాప్పం. కేరళ వాళ్ళు దీన్ని ఎలా తయారు చేస్తారంటే, ఒక కప్‌లో బియ్యపు పిండి, వేడి నీళ్ళు, సాల్ట్ కలిపి బియ్యపు పిండిని మెత్తగా కలుపుకున్న తర్వాత చక్రాలు వేసే గొట్టంలో వేసుకొని, చక్రాల్లా సన్నగా వేసి, తర్వాత ఇడ్లీ కుక్కర్‌లో 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకొని, మటన్ కుర్మాతో, చికెన్ కుర్మాతో గానీ, లేదా కోకోనట్ మిల్క్‌తో గానీ దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌లా తింటారు. పుట్టు కడాల. కేరళ వాళ్ళు దీన్ని ఎలా తయారు చేస్తారంటే, ఒక మిక్సీ జార్‌లో నానబెట్టిన నల్ల శనగలు, కొబ్బరి తురుము, జీలకర్ర, సోంపు, పచ్చిమిర్చి, కారం, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసి పేస్ట్‌లా చేసుకొని, ఒక కడాయిలో కొబ్బరి నూనె వేసి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని గ్రేవీలా చేసి, ఇంకో దాంట్లో బియ్యపు పిండి, కొబ్బరి తురుము, సాల్ట్ వేసి ఆవిరి మీద ఉడికించుకొని, ఇవి 2 బ్రేక్‌ఫాస్ట్‌లా తింటారు. రసం. కేరళ వాళ్ళు దీన్ని ఎలా తయారు చేస్తారంటే, ఒక మిక్సీ జార్‌లో చిన్నుల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు వేసి పేస్ట్‌లా చేసుకొని పక్కన పెట్టుకుంటారు. ఒక కడాయిలో నూనె వేసి తాలింపు వేసుకొని, ఉల్లిపాయల పేస్ట్ వేసి కొంచెం సేపు వేగనిచ్చి, దాంట్లో స్పైసెస్, టమాటాలు, చింతపండు రసం, వాటరు, కొత్తిమీర వేసి 10 నిమిషాల పాటు మరగనిచ్చి అన్నంలో కలుపుకొని తింటారు. కపా మీన్ కర్రీ. కేరళ వాళ్ళు దీన్ని ఎలా తయారు చేస్తారంటే, ఒక బౌల్‌లో కోకోనట్ ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, స్పైసెస్, చింతపండు రసం, వాటరు, తర్వాత చిన్న చేపలు వేసి గ్రేవీలా చేసుకొని పక్కన పెట్టుకుంటారు. ఇంకో కడాయిలో కర్రపెండలం కర్రీ చేసుకొని, ఈ రెండింటిని కలిపి అన్నంలో కలుపుకొని తింటారు. ఇది కేరళలో ఫేమస్ డిష్. ఉప్పేరి. కేరళ వాళ్ళు దీన్ని ఎలా తయారు చేస్తారంటే, బెల్లం పాకంలో ఫ్రై చేసుకున్న పచ్చి అరటికాయ ముక్కలు, సొంఠి పొడి, యాలుక్కాయల పొడి, సోంపు పొడి, బియ్యపు పిండి వేసి దగ్గర పడే వరకు వేయించుకొని తింటారు. రైస్ అండ్ సాంబార్. కేరళ వాళ్ళు దీన్ని ఎలా తయారు చేస్తారంటే, ఒక కడాయిలో కోకోనట్ ఆయిల్ వేసుకొని, పచ్చి కొబ్బరి తురుము, ఎండుమిర్చి, ధనియాలు, కరివేపాకు
ఇంగువ వేసి వేయించుకొని పేస్ట్‌లా చేసుకుంటారు. ఇంకో బౌల్‌లో కోకోనట్ ఆయిలు, ఉల్లిపాయలు, టమాటాలు, మిక్స్డ్ వెజిటబుల్స్, ఉడికించిన పప్పు, చింతపండు రసము, వాటరు, తర్వాత కొబ్బరి, ధనియాలు పేస్ట్ వేసుకొని సాంబార్‌లా చేసుకొని అన్నంలో కలుపుకొని తింటారు. ఇరాచీ స్ట్యూ. కేరళ వాళ్ళు దీన్ని ఎలా తయారు చేస్తారంటే, ఒక కడాయిలో కొబ్బరి నూనె వేసి దాంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక్కాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత బీన్స్ ముక్కలు, క్యారెట్, పొటాటో ముక్కలు, క్యాలీఫ్లవర్ ముక్కలు, నీళ్లు పోసి కొంచెం ఉడకనిచ్చి, తర్వాత దాంట్లో కొబ్బరి పాలు వేసి బాగా ఉడకనిచ్చి లాస్ట్‌లో జీడిపప్పు పేస్ట్, సాల్ట్ వేసి సూప్‌లా చేసుకొని తాగుతారు. పరిప్పు కర్రీ. కేరళ వాళ్ళు దీన్ని ఎలా తయారు చేస్తారంటే, ఒక బౌల్‌లో కందిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోలు, కారం, పసుపు వేసి ఉడకబెట్టి స్మాష్ చేసి కోకోనట్ ఆయిల్‌లో తాలింపు వేసుకొని అన్నంలో కలుపుకొని తింటారు. ఫ్రెండ్స్, ఇదండి కేరళ పాపులర్ డిషెస్. ఈ వీడియో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.